ఇట్స్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్. ఫారెన్ ఇన్వెస్టర్సే ఎక్కువ. అఫ్ కోర్స్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు మోస్ట్లీ ఫారెన్ ఫండ్స్తోనే ఆడుతున్నారు. మ్యాక్సిమం ఇదంతా టెలిఫోన్ కాంటాక్ట్తోనే జరుగుతుంది. ఒక ప్లేయర్ ఒక బుక్కీతో పెట్టుకట్టాడంటే ఆ బుక్కీ తనకన్నా పైన బుక్కీకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు, తను వేరొక బుక్కీకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇలాగే ఈ నెట్వర్క్ ట్రావెల్ అవుతుంది. సపోజ్ 5 లక్షలు నేను ఒక టీం మీద బెట్టు కట్టి గెలిస్తే అది 2 రోజుల్లో డబ్బులై నాకు వచ్చేస్తుంది. అదే ఓడిపోయాననుకో మొత్తం డబ్బు పోతుంది, ఎవరో ఒకరు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. నౌ ద ఇంపార్టెంట్ పాయింటర్స్, మనం ఇచ్చిన ప్రెషర్ వల్ల కోట్ల కొద్ది డబ్బు బయటికి రాబోతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కరెక్ట్గా చెప్పలేను, ఎంత లేదన్నా ఓ 400-500 కోట్లు ఉంటుంది. మొత్తం డబ్బు ముంబై నుంచి డివైడ్ అవుతుంది. ఐపీఎల్ ఫైనల్ వచ్చే సండే జరగబోతోంది. దానికి ముందు రోజు సాటర్డేనే డబ్బు వస్తుంది. అది ఇంకెక్కడికో కాదు, మన గోల్డెన్ థియేటర్కే. గోల్డెన్ థియేటర్ని రైడ్ చేసి మొత్తం డబ్బుని సీజ్ చేస్తే ఒక పెద్ద నెట్వర్క్ని కంట్రోల్ చేసినట్లు అవుతుంది. లెట్స్ మేక్ ద కంట్రీ ప్రౌడ్. గుడ్ నైట్ జెంటిల్మెన్. దీని గనక మనం కరెక్ట్గా ప్లాన్ చేసి కొట్టేసాం అనుకో, లైఫ్లో ఊహించిన రేంజ్లో మనం సెటిల్ అవ్వచ్చు. కానీ ప్లాన్ ఫెయిల్ అయ్యి ఇరుక్కున్నాం అనుకో, ఖచ్చితంగా డెత్. జస్ట్ మాట్లాడుతుంటే ఇలా వణికిపోతున్నాడు. వీడితో ఎలా ఏం తమాషగా ఉందా భయ్యా? అలాంటిదేం లేదు భయ్యా, ఆడు మనతో ఉంటే బాగా యూజ్ అవుతాడు. వెరీ బ్రిలియంట్ ఫిల్లర్ వాడు. వాడికి ధైర్యం బాగా ఎక్కువ, మనం భయపడాల్సిన పనే లేదు.